ఇటీవల కూటమి నేతల నుంచి పదే పదే ఓ మాట వినిపిస్తుంది. అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంలో చాలా వర్రీ అవుతున్నట్టు కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ నేతలు కూటమిలో చిచ్చు పెట్టడానికి కుట్ర పన్నుతున్నారు, జనసేనని టీడీపీని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కాపుల్లో జనసేనకి వ్యతిరేకతను పెంచే పనిలో ఉన్నారు. ఇలాంటి వాదనలు తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద స్థాయిలో చేస్తుంది. ఆ పార్టీ అనుకూల మీడియా పదే పదే కథనాలు రాస్తుంది. అసలు అలాంటి కుట్ర పన్నే అవకాశం విపక్షానికి ఎందుకు ఇవ్వాలి? విపక్షానికి అలాంటి అవకాశం ఇచ్చి వాళ్ళు కుట్ర పన్నుతున్నారు అని లబోదిబోమంటే ప్రభుత్వానికి ఏం ఒరుగుతుంది? ఏమైనా శక్తి ఉంటే కుట్రలు ఛేదించాలి, అసలు కుట్రలు పన్నకుండానే అడ్డుకట్ట వెయ్యాలి. కానీ కుట్రలు పన్నేటంత వరకు తెచ్చుకుని అలాంటి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు వినియోగించుకుంటుంటే అమ్మో ఏదో అయిపోతుంది, కాపులు దూరం అయిపోతున్నారు అని గగ్గోలు పెట్టి ఏం ఉపయోగం? కృష్ణలంకలో గాదే సాయికృష్ణ అనే ఒక వ్యక్తి, ఆయన మీద రౌడీ షీట్ ఉంది, పలు నేరాల్లో అతని ప్రమేయం ఉంది. అలాంటి వ్యక్తిని కస్టోడియల్ టార్చర్ చేసి లాకప్ డెత్ చేసిన తర్వాత ఆ కేసుని కప్పిపుచ్చడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేసింది. దాదాపు 1.5 రోజుల పాటు ఆ విషయాన్ని తెర మీదకు రాకుండానే అడ్డుకుంది. చివరకు ఆ బాధిత కుటుంబం తొలుత జనసేన పార్టీతో, ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపినా పట్టించుకోకపోవడంతో వైఎస్ఆర్సీపీకి అదొక అస్త్రంగా మారింది. నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. కేసు పెట్టక తప్పని పరిస్థితి వచ్చింది. ఆ కేసులో సిఐ నాగరాజుని అరెస్ట్ చేయడమే కాకుండా మరికొంతమంది నిందితులను కూడా ఇప్పుడు చేరుస్తూ సిట్ దర్యాప్తు సాగుతుంది. ఇంత జరిగిన తర్వాత అయినా బాధిత కుటుంబానికి భరోసాగా నిలిచి విషయాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారా అంటే చంద్రబాబు నాయుడు మృతుడు సాయికృష్ణ తల్లిని ఒకసారి పిలిచి మాట్లాడారు. న్యాయం జరిగిందని ఆమె చెప్పేయడంతో చల్లబడిపోయినట్టే కనిపిస్తుంది. తీరా ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందకపోగా న్యాయం కూడా జరగలేదనేటువంటి అభిప్రాయం వినిపించడంతో మళ్ళీ తల్లి విజయలక్ష్మి రోడ్డెక్కి దర్యాప్తు తీరు మీద, ప్రభుత్వ వ్యవహార శైలి మీద తీవ్రంగా మండిపడే పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వం ఆ విషయాన్ని చల్లార్చాల్సినటువంటి దశలో కూడా చేతులుడిగి చూసిందా అనే అనుమానం కలుగుతోంది. కళ్ళప్పగించి చూడడం ద్వారా మళ్ళీ విపక్షానికి ఆయుధాలు అందించినట్టుగా మారింది. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నేతలు మరొక అడుగు ముందుకేసి వైఎస్ఆర్సీపీ కాపు నేతల తరపున సహాయం అంటూ బాధిత కుటుంబానికి ఏకంగా 20 లక్షల రూపాయల సహాయాన్ని అందించడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో నెట్టేశారు. పవన్ కళ్యాణ్ అయితే ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సాయికృష్ణ మృతిని ఒక క్రిమినల్ చనిపోయాడు అని చిత్రీకరించడం ద్వారా అందులో జోక్యం చేసుకోవడానికి ఏమాత్రం సంసిద్ధం కానట్టుగా వ్యవహరించారు. కానీ ఒక కాపు యువకుడి ప్రాణాలు తీసిన తర్వాత కనీసం పోయిన ప్రాణాలు ఎలానూ పోయే, బాధిత కుటుంబాన్నన్నా ఆదుకుందాం అనే మానవత్వంతో స్పందించాల్సినటువంటి వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. దాంతో ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్సీపీ అందిపుచ్చుకుని వైఎస్ఆర్సీపీ కాపు నేతలంతా అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు ఇలాంటి వాళ్ళంతా వెళ్ళి బాధిత కుటుంబానికి సహాయాన్ని అందించారు. తద్వారా ఒక కాపు యువకుడు ప్రాణాలు కోల్పోయిన తర్వాత బాధిత కుటుంబానికి జనసేన ఏమైనా సాయం చేసిందా అంటే కనీసంగా కూడా పట్టించుకోలేదని, టీడీపీ నేతలు మాట చెప్పి తప్పేశారని, వైఎస్ఆర్సీపీ మాత్రమే అండగా నిలబడిందనేటువంటి అభిప్రాయం అందులో కాపుల్లో కలిగించేదానికి ఆస్కారం ఇచ్చేశారు. అంటే ఇలాంటి అవకాశాలన్నీ విపక్షానికి ఇవ్వడం ద్వారా వైఎస్ఆర్సీపీ వాటిని వేగంగా సద్వినియోగం చేసుకునే పనిలో ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. తీరా దాన్ని కుట్రలు పన్నేశారు, విడదీస్తున్నారు, కాపుల్ని పవన్ కళ్యాణ్కి దూరం చేస్తున్నారు అని వాపోవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకునే దిశలో కూటమి ఉంది. ఇలా అవకాశాలన్నీ తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతుల్లో పెట్టి లబోదిబోమనాల్సిన దుస్థితిలో కూటమి నేతలుంటే వాళ్ళని కాపాడేది ఎవరట? ఇదొకటే కాదు, వైజాగ్లో బీచ్ షాక్స్ పేరుతో వైఎస్ఆర్సీపీ కథం తొక్కింది. ఆ పార్టీ మహిళా విభాగం వినూత్నమైన నిరసన తెలిపింది. ఆ జీవో కాపీలు దగ్ధం చేయడమే కాకుండా అనేక రకాలుగా బీచ్లో హల్చల్ చేసింది. తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న వైజాగ్లో కూడా వైఎస్ఆర్సీపీ ఇంత యాక్టివ్గా కదులుతుందంటే, ఇంత క్రియాశీలకంగా కార్యాచరణకు దిగుతుందంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ మోతాదులో ఉందో, కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాలని వైఎస్ఆర్సీపీ ఎలా వినియోగించుకునే దశలో ఉందో
ఆఖరికి వైజాగ్లో కూడా పాగా వేసే దిశలో వైఎస్ఆర్సీపీ ఎంత దూకుడుగా సాగుతుందో ఇవన్నీ మనకి చాటుతుంటాయి. ఇలాంటి పరిణామాల్ని, పరిస్థితుల్ని కూటమి నాయకత్వం చేజేతులా కొని తెచ్చుకుంటూ తమ తప్పిదాలతో విపక్షానికి అవకాశాలు అందిస్తూ విపక్షం ఏదో చేస్తుందని కుయ్యో మొర్రో అంటే ఏం ఒరిగే, దానివల్ల ఏమొచ్చే? అలాంటి అవకాశాలు ఇవ్వకుండా అయినా ఆగాలి, ఇచ్చిన తర్వాత జాగ్రత్త అయినా పాటించాలి. రెండూ లేనందుకే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితికి వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ 2 ఏళ్ళు తిరిగేసరికి చాలా దూకుడుగా ఏకకాలంలో పలు చోట్ల కార్యాచరణకు పూనుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని సతమతం చేసే పరిస్థితిని తెచ్చేసుకుంటున్నారు. ఇదంతా తమ స్వయం కృతాపరాధం అనే విషయాన్ని మరిచి కూటమి నేతలు ఎవరెవరి మీదనో ఏదో జరిగిపోతుందని లబోదిబోమన్నా పెద్ద ప్రయోజనం ఉండదన్నది చరిత్ర చెప్పినటువంటి పాఠం.